కపుల్ ఫ్రెండ్లీ. 2 అవర్స్ 1 మినిట్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. పాయింట్‌కొచ్చే ముందు కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. ఇంకా చాలా రివ్యూస్ ఇస్తా. అలాగే మూవీ రికమెండేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీని చూసిన తర్వాత నాకైతే నచ్చింది గైస్. ఇంతకుముందు వచ్చిన ఒక పాత తెలుగు లవ్ స్టోరీ సినిమా పేరు చెప్తే చాలు సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో ఈ కపుల్ ఫ్రెండ్లీలో తెలిసిపోతుంది మీకు. కమెంట్స్‌లో కూడా చెప్పకండి. కానీ సినిమా స్టోరీ కేవలం ఒక లవ్ స్టోరీనే అయినా గానీ మంచి ఫీల్‌ని మెయింటైన్ చేయడంలో మాత్రం సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలండి. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. అంతా తెలిసిపోతుంది మనకి చివరికి ఏం జరుగుతుందో అని. కానీ ఫస్ట్ హాఫ్ ఒక 1 అవర్ 10 మినిట్స్ అనుకుంటా. ఓవరాల్ రన్ టైమ్ 2 అవర్స్ అయితే దాంట్లో చాలా ఫ్రెష్‌గా ఇన్వాల్వ్ అయ్యేలా ఫస్ట్ సీన్ నుండి ఇంట్రెస్టింగ్‌గా, సరికొత్తగా ఇంటర్వల్‌కి మూవీ బావుందనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఒక 50 మినిట్స్‌నే ఉంది. అది కూడా సగం ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌తో వెళ్ళిపోయింది. ఇక మిగతా అరగంట ప్రిడిక్టబుల్‌గా ఉన్నా గానీ అలా చూసేయొచ్చు. సో, ఓవరాల్‌గా మూవీ నాకైతే సాటిస్ఫైయింగ్ గానే అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూడండి. స్టోరీ రొటీన్ అయినా గానీ నేను కోరుకునేది ఈ కొత్తదనాన్నే. అరే! ఒక్క సినిమా అయినా నీకు నచ్చదా? నచ్చింది అని చెప్పవా? అంటే సినిమా బావుంటేనే కదా నచ్చిందని చెప్పడానికి. ఇక ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు. అస్సలు చూడలేం. చాలా డబుల్ మీనింగ్ సీన్స్ ఇంకా లిప్ కిస్‌లు ఉన్నాయి. సో, ఫ్యామిలీతో చూడలేం. అండ్ ఫిల్మ్ కూడా ఉంది ఏ సర్టిఫికేట్. ఇక బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. అసలు సరిగ్గా చదువుకోకుండా జాబ్ లేని హీరో ఇంటీరియర్ డిజైనర్ అవుదాం అనుకుంటాడు. అప్పుడే అమ్మాయితో ప్రేమలో పడితే ఏమైంది? ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ నాకైతే ఆ స్క్రీన్ ప్లే గాని, ఫ్లో గాని మంచిగా సరికొత్తగా అనిపించింది. చూస్తుంటే చూడాలి అనే ఇంట్రెస్ట్‌ని, ఫీల్‌ని రెండిటిని క్రియేట్ చేసింది. హీరో సంతోష్ శోభన్ గారు, ఇంకా స్పెషల్ అట్రాక్షన్‌గా హీరోయిన్ మానస వారణాసి గారు వీరిద్దరూ పెర్ఫార్మన్స్ కుమ్మేశారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. ఇక మ్యూజిక్ అండ్ సాంగ్స్ 2 ట్రెండీగా సినిమాతో కనెక్ట్ అయ్యేలా ఉందనిపించింది. ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలనుకునే హీరో రోలు ఈవెన్ తమిళ్ ఆడియన్స్‌కి కూడా ఈ సినిమా వర్కౌట్ అయ్యే విధంగా ఉన్న ఆ చెన్నై బ్యాక్ డ్రాప్, మహాబలిపురం, ఎంజీఆర్ సెంట్రల్ ఇక స్టెప్ బై స్టెప్ సిట్యుయేషనల్ సాంగ్స్‌తో వెళ్ళిన నరేషన్ వీటికి రైటర్ అండ్ డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ గారిని అప్రిషియేట్ చేసి తీరాలి. లవ్ స్టోరీని కొత్తగా చూపించడానికి ఫస్ట్ హాఫ్‌లో ఎస్పెషల్లీ. హీరోయిన్‌కి చెప్పిన డబ్బింగ్ చాలా చాలా బావుంది. చాలా చాలా వాల్యూ అయ్యేలా చేసింది సినిమాకి. సినిమాటోగ్రఫీ బిగ్ స్క్రీన్ మీద అదిరిపోయింది. చాలా నేచురల్‌గా షూట్ చేశారు. ఎక్కడో కెమెరా పెట్టి వీళ్ళే జనాల్లోకి వెళ్లి యాక్ట్ చేసేలా చేశారు. అదే షూట్ చేశారు కూడా. బావుంది. మైనస్ పాయింట్స్. చెప్పాను కదా! సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్‌గా మారిపోతుందని. ఇలా రాస్తే ఈ సినిమాతో కంపారిజన్ వస్తుందని ఈజీగా ఎవరైనా సరే రియలైజ్ అయిపోయేంత ఫెమిలియర్‌గా ఉంది సెకండ్ హాఫ్‌లోని ప్లాట్. ఇక ఇంతే స్టోరీ అనేలా చేసింది. అందువల్లనే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. కానీ ఫీల్ మెయింటైన్ అయింది. ఈ ప్రిడిక్టబుల్ అండ్ ఫెమిలియర్ ఫ్యాక్టర్‌ని పెద్ద మైనస్‌గా చెప్పుకోవాలి మూవీకి. ఇంకా యూత్‌ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. సో, అందరికి కనెక్ట్ అవుద్దని చెప్పలేం. అలాగే లివ్ ఇన్ లాంటి విషయాలు కొందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఆ హోటల్ ఓనర్‌ని ఎందుకు అంతలా చూపించారో మరి మేబీ డైవర్ట్ చేయడానికేమో ఆడియన్స్‌ని. ఇక ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్‌కి ముందు కొంచెం స్లో అవ్వడం, జస్ట్ ఆక్సిజన్ సిలిండర్ అని చూపించి ఇంటర్వల్ వేయడం. అంత కిక్కివ్వలేదు. అంటే అది ఎందుకు అన్నది సెకండ్ హాఫ్ చూస్తే తప్ప తెలియలేదు. సో, ఇంటర్వల్ అంత హైగా ఏమి అనిపించలేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే పర్సనల్‌గా ఒక ఫ్రెండ్ మీతో మాట్లాడినట్టు చెప్తే ఆఫీస్ అయ్యాక ఎప్పటిలానే ఒక ప్రీమియర్ ఉందిగా, రివ్యూ కవర్ అయిపోతదిలే. ఎన్నెన్నో రాడ్ మూవీస్ ప్రీమియర్స్‌లోనే తగిలాయి. ఇది బాగోకపోతే మనకేమైనా కొత్తా అనుకుంటూనే వెళ్ళా. కానీ నిజానికి సినిమా బానే అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్ నేచర్ అని పక్కన పెడితే వన్ టైమ్ ఈజీగా చూసేయొచ్చు మూవీని. ఎస్పెషల్లీ యూత్. సాటిస్ఫైయింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఒకేష్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3-3.25/5 మధ్యలో ఇవ్వచ్చు. సో, మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.